మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క విషయంలో పాన్ ఇండియానే షేక్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇంకా తన వార్ 2 మూవీ ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఆగస్టు 14న వరల్డ్ వైడ్గా వార్ 2 మూవీ రాబోతుంది. కానీ ఈలోపే అసలు ఊహించని సునామీ క్రియేట్ చేస్తుంది. ఒకే ఒక్క రికార్డ్ రీసౌండ్ చేస్తుంది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ 1500 కోట్ల వరకు లెక్క తేల్చింది. ఇలాంటి టైంలో అంతకు మించిన ఒక రికార్డ్ ఎన్టీఆర్ రేంజ్ ఏంటో తెలిసేలా చేస్తుంది. వార్ 2 మూవీ ఓటీటీ రైట్స్ బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ వినని నెంబర్కి సేల్ అయ్యాయి. సౌత్ సినిమాలేవి కూడా ఈ రేంజ్ నెంబర్ని చూడలేదు, వినలేదు. ఇది గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ సినిమానే. ఇందులో ఎన్టీఆర్ వేసేది నెగిటివ్ రోలే. కానీ తన క్రేజ్ వల్ల వార్ 2 మూవీ ఎన్టీఆర్ అకౌంట్లోకి వెళ్ళింది. తన వల్ల ఏకంగా 305 కోట్ల రికార్డు వచ్చేసింది. ఈ విషయంలో బాలీవుడ్లో ఎన్టీఆర్ వల్ల షాక్ వేవ్ క్రియేట్ అయినట్టు అయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి చేసిన వార్ 2 మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. కానీ ఈలోపే ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే కాదు, ఓటీటీ రైట్స్ రూపంలో కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఏకంగా 305 కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా రైట్స్ని సొంతం చేసుకుందట. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్సే అప్పుడు 330 కోట్లకు సేల్ అయ్యాయి. అలా చూస్తే థియేట్రికల్ రైట్స్కి సమానంగా ఓటీటీ రైట్స్ ఉండటం అంటే అదో అద్భుతమే. ఇంతవరకు 5 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలు కూడా 300 కోట్ల రేంజ్లో ఓటీటీ రైట్స్ కాలేదు. బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్లే కాదు, పుష్ప 2 కూడా ఈ రేంజ్ రికార్డు సొంతం చేసుకోలేదు. ఖాన్లు, కపూర్ల సినిమాలు ఏవి 120 కోట్లకు మించి ఇంతవరకు ఓటీటీ రైట్స్ తాలూకా రికార్డులు సాధించలేదు. రజనీకాంత్ అండ్ కో మూవీలకు కూడా ఈ రేంజ్ నెంబర్ ఎన్నడూ వినలేదు, చూడలేదు. కేవలం ఎన్టీఆర్ మూవీ వార్ 2కి మాత్రమే అన్ని భాషల ఓటీటీ రైట్స్కి ఈ రేంజ్లో ధర పలికింది. 305 కోట్లంటే మామూలుగా నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఆ రేంజ్ రేటుకు అమ్ముడుపోయాయంటేనే గొప్ప విషయం. అలాంటిది ఓటీటీ రైట్సే ఈ రేంజ్లో ఉండటం రికార్డే. సరే, వార్ 2 మూవీ హీరో నిజానికి హృతిక్ రోషనే కాబట్టి తనకి ఇందులో ఏ క్రెడిట్ లేదా అంటే ఉంది. కానీ ఎన్టీఆర్ క్రేజ్ ముందు తన ఇమేజ్ నీడలోకే వెళ్ళిపోతుంది. ఇంతవరకు హృతిక్ రోషన్ 500 కోట్ల క్లబ్లోనే అడుగుపెట్టలేదు. తన ఏ సినిమా కూడా ఆ రేంజ్లో వసూళ్లను రాబట్టలేదు. కాబట్టే వార్ 2 ఓటీటీ రైట్స్ వెనక ఎన్టీఆర్ క్రేజే కారణమంటున్నారు. అంతెందుకు, ట్రిపుల్ ఆర్ గ్లోబల్ హిట్. అందులో కూడా చరణ్తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. దానికి ఈ రేంజ్ నెంబర్ కనిపించలేదు. కానీ వార్ 2కి 305 కోట్ల ఓటీటీ రైట్స్ రికార్డు దక్కిందంటే నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి పెరిగిన క్రేజ్, మార్కెట్లో మైలేజే కారణమంటున్నారు సినీ విశ్లేషకులు.